పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జనసేన నాయకులు పోలీసులను ఆశ్రయించారు. నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంబర్పేటకు చెందిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు స్టాండప్ కమెడియన్స్ రఫీక్, అనుదీప్లు పవన్ కళ్యాణ్ కించపరిచేలా మాట్లాడి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వెంటనే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. పద్ధతి మార్చుకోకపోతే జన సైనికులు ధీటుగా సమాధానమిస్తారని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఇప్పుడే సిఐ గారిని కలిసి కంప్లైంట్ ఏదో రిజిస్టర్ చేసి వచ్చాం. కంప్లైంట్ ఏంటంటే ఈరోజు నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆయన అన్ని విలాసాలు వదిలి ఆయన ఈరోజు జనం కోసం పాటుపడుతుంటే కొంచెం మంది క్రేజ్ సంపాదించుకునేదానికి పవన్ కళ్యాణ్ గారి మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుతో మనందరం తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు స్టాండప్ కమెడియన్ అనే పేర్లతో రఫీక్ అనే ఒక అతను, అదేవిధంగా మరొక సాయిరాం వెంకట్ అనే అతను ఇంకొకతను, వీళ్ళిద్దరూ స్టార్ కమెడియన్స్ అనే పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కుటుంబం చేయనంత సర్వీస్ చేస్తున్న మెగా ఫ్యామిలీ జోలికి కానీ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్య ఒళ్ళు పగిలిపోతే నా కొడకలారా మీరు ఇట్లాంటి మక్కోతలు ఇంకోసారి కూర్చారంటే ఏమనుకుంటున్నారా మీరు అసలుకి? ఈరోజు సభ్య సమాజం నిజంగా సిగ్గుతో తల దించుకుంటుంది మీలాంటి ఎదవల వల్ల. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసుకుంటే ఆయన విలాసాలు వదిలి, ఆయన కుటుంబాన్ని వదిలి, ఆయన ఎన్నో త్యాగాలు చేసి 11 సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఈరోజు అధికారం దిశగా అడుగులేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా ఏ విధంగా అయితే మా సినిమా రికార్డులు అనేది ఉంటాయో ఆ విధంగా ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కే విధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఒకే ఒక సంవత్సరంలో పంచాయతీ రాజ్ వ్యవస్థతో ఈరోజు కనీసం 3600 పైన కిలోమీటర్ల రోడ్డు వేసి ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డు చేశాడు. నమస్కారం.